ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో 500 రూపీస్తో 6 మంత్స్ వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 18 జూలై 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసండి. అంతేకాకుండా ఎవరికైనా మన కరెంట్ అఫైర్స్ యొక్క కోర్స్ తీసుకోవాలి అనుకుంటే, అంటే కోర్సులో ఏముంటుందంటే డైలీ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందండి. సో ప్రతిరోజు ఎన్నిసార్లు అయినా ఎగ్జామ్ రాసుకోవచ్చు. మంత్లీ మ్యాగజైన్స్ అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ సర్వేలు, బడ్జెట్స్, 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బడ్జెట్ సర్వేలు అన్నీ కూడా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా 1500 టాపిక్ వైజ్ జీకే క్వశ్చన్స్ కూడా అందుబాటులో ఉంటాయండి అందులో. ఓకేనా, మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. పీడిఎఫ్ ఫైల్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో ఎవరికైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఏ విధంగా తీసుకోవాలనేది వీడియో ఎండింగ్లో చెప్తాను, చూడండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల మొదటి మరణం నమోదైన చాందీపూరా వైరస్ ఇన్ఫెక్షన్కి కారణమైన చాందీపూరా వైరస్ సిహెచ్పివి ఏ వైరస్ కుటుంబానికి చెందినది? ఇది చాందీపూరా వైరస్ అనేది ఆప్షన్ ఏ రాబ్డోవిరిడే అనేటువంటి కుటుంబానికి చెందిన వైరస్. వివరాలు చూద్దాం. గుజరాత్లోని చాందీపూరా వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా మొదటి ధృవీకరించబడిన మరణం ఆరావల్లిలోని మోటా కంటారియాకు చెందిన 4 ఏళ్ల చిన్నారిగా నివేదించబడింది. పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నుంచి ఈ నిర్ధారణ వచ్చింది. మొదట్లో ఉత్తర గుజరాత్లో నివేదించబడిన ఈ వైరస్ కొత్త ప్రాంతాలకు వ్యాపించింది. 2 వారాల్లో 14 మరణాలు మరియు 26 అనుమానిత కేసుల దర్యాప్తులో ఉన్నందున సంభావ్య వ్యాప్తి గురించి ఆందోళనను పెంచడమైతే చూడవచ్చు. సిహెచ్పివి, మరి ఇది ఏ విధంగా సంక్రమిస్తుంది? ఈ యొక్క వ్యాధి చాందీపూరా వైరస్ అనేది రాబ్డోవిరిడే కుటుంబంలో భాగము. ఇది ప్రధానంగా శాండ్ ఫ్లైస్ అంటే ఫ్లైబోటోమైన్ శాండ్ ఫ్లైస్, ఫ్లాబోటోమన్ పాపటాసి అనేటువంటి ఇసుక పైన వాలేటువంటి ఒక రకమైన పురుగులండివి. మరియు దోమల ద్వారా, ఏడిస్ ఈజిప్ట్ అనేటువంటి దోమల ద్వారా ఇది వ్యాపిస్తున్నట్లుగా నిర్ధారించడము జరిగింది. నెక్స్ట్ వన్. భారతదేశంలోని అతి పొడవైన మరియు అతిపెద్ద పట్టణ 16,600 కోట్ల సొరంగ ప్రాజెక్ట్ ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు ఇటీవల? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆప్షన్ డి ముంబైలో అండి. ఓకే, చూద్దాం. జూలై 13, 2024న ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అభివృద్ధి చేసిన భారతదేశంలోని అతి పొడవైన మరియు అతిపెద్ద పట్టణ సొరంగ ప్రాజెక్ట్ తానే బోలివరి ట్విన్ టనల్. మరి దీనిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఎక్కడండి? తానే నుండి బోరివలి వరకు అండి. ఈ ప్రాజెక్ట్ మొత్తము 16,600 కోట్ల ప్రాజెక్ట్ అండి ఇది. ఓకేనా, మరి తానే మరియు బోరివలి మధ్య ప్రయాణ సమయాన్ని గంట నుంచి 12 నిమిషాలకు తగ్గిస్తుంది. ప్రయాణ దూరాన్ని 12 కిలోమీటర్లు. ఈ చొరవ విలువ అత్యంత విలువైన విస్తృత మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో భాగము. ముంబైలో కనెక్టివిటీని పెంచే లక్ష్యంతో 29,000 కోట్లతో దీన్ని రూపంగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్. జూలై 14, 2024న నిర్వహించిన యుద్ధ నౌకల విజయాలను గౌరవించే ప్రతిష్టాత్మక ఫ్లీట్ అవార్డ్ ఫంక్షన్లో అత్యుత్తమ నౌకగా గుర్తింపు పొందినది క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఐఎన్ఎస్ ఢిల్లీ అండి. ఆప్షన్ బి ఇక్కడ తప్పుపడింది అని ఎడిట్ చేస్తాను నేను, నో ప్రాబ్లం.
జూలై 14, 2024న విశాఖపట్నం గత సంవత్సరంలో ఈస్టర్న్ ఫ్లీట్ యొక్క అసాధారణ కార్యాచరణ విజయాలను గౌరవించేందుకు ప్రతిష్టాత్మక ఫ్లీట్ అవార్డు ఫంక్షన్ నిర్వహించింది. ఐఎన్ఎస్ ఢిల్లీ దాని అత్యుత్తమ పనితీరు మరియు కార్యాచరణ నైపుణ్యానికి తూర్పు నౌకాదళం యొక్క ఉత్తమ నౌకగా గుర్తింపు పొందింది. ఆపరేషనల్ ఎక్సలెన్స్ మరియు అవార్డులు. ఐఎన్ఎస్ ఢిల్లీ తరగతికి చెందిన గైడెడ్ క్షిపణి యుద్ధ నౌక దాని వ్యూహాత్మక సామర్థ్యాలు మరియు మిషన్ విజయానికి ప్రత్యేకగా నిలిచింది. ఈ కార్యక్రమం ఐఎన్ఎస్ కవరత్తిని కార్వెట్లు, ఓపీవీలు మరియు ఎల్ఎస్టీలలో అత్యుత్తమ నౌకగా గుర్తించింది. అయితే ఐఎన్ఎస్ శివాలిక్, ఐఎన్ఎస్ సుమేధ మరియు ఐఎన్ఎస్ సుమిత్రాలు సన్రైజ్ ఫ్లీట్కు వారి స్ఫూర్తితో కూడిన సహకారాన్ని ప్రశంసించబడ్డట్లుగా తెలుస్తుంది. ఐఎన్ఎస్ ఢిల్లీతో పాటుగా మరికొన్ని యుద్ధ నౌకలు కూడా సన్మానించబడ్డట్లుగా తెలుస్తుంది. ఓకే, ముఖ్యమంత్రి యువ కార్య శిక్షణ యోజన పథకంలో భాగంగా నిరుద్యోగులకు 6 నుంచి 10,000 రూపాయలు అందించే ఇంటర్న్షిప్ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆప్షన్ సి మహారాష్ట్ర. యువతలో నిరుద్యోగాన్ని పరిష్కరించడానికి ప్రయత్నంలో మహారాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి యువ కార్య శిక్షణ యోజన లేదా ముఖ్యమంత్రి యువజన పని శిక్షణ పథకంని ఆవిష్కరించింది. విలువైన ఇంటర్న్షిప్ అవకాశాలను అందించడం, యువతకు అవసరమైన నైపుణ్యాలను సమకూర్చడం మరియు పోటీతత్వ జాబ్ మార్కెట్లో వారి ఉపాధిని మెరుగుపరచడం దీని లక్ష్యం. చాలా అంటే చాలా మంచి పథకం అండి. ఇది చాలా బాగా ఆలోచించి ఈ పథకాన్ని తీసుకొచ్చినట్లుగా తెలుస్తుందండి. మొత్తం 5,500 కోట్ల రూపాయల కేటాయింపు. సో ఇదేదో నిరుద్యోగ భృతి కాదండి, అందరూ గమనించాలి. నిరుద్యోగ భృతి కాదు. ఎందుకు మరి ఇస్తున్నారు ఈ అమౌంట్ చూద్దాం. ఈ పథకం కోసం ప్రభుత్వం 5,500 కోట్లు కేటాయించింది. 18 నుంచి 35 సంవత్సరాల మధ్యగా వయస్సు గల అభ్యర్థులు మరియు మహారాష్ట్రలో నివసిస్తున్న వారు ఈ పథకం క్రింద దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పథకం యొక్క ముఖ్య లక్షణాలు. ఈ పథకం యొక్క ముఖ్య లక్షణాలలో 6 నెలల ఇంటర్న్షిప్ వ్యవధి మరియు ఇంటర్న్లకు వారి విద్యా అర్హతల ఆధారంగా మద్దతు ఇవ్వడానికి రూపొందించబడిన స్టైఫండ్ అండి. ఇది అంటే మనకి ఏంటి, ఫస్ట్ ఇంటర్న్షిప్ ఇప్పిస్తారు. ఓకేనా, ఇంటర్న్షిప్లో మనకు స్టైఫండ్ ఇస్తారు అని అర్థము. ఇంటర్నల్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నెలవారీ స్టైఫండ్లు అందుకుంటారు. 12వ తరగతి ఉత్తీర్ణత కోసము 6,000 స్టైఫండ్ కేటాయించబడుతుంది. మరియు ఐటీఐ లేదా డిప్లొమా కోసము 8,000 రూపాయలు, డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ వారికి 10,000 రూపాయలను కేటాయించబడుతుంది. ఈ పథకంలో భాగంగా చాలా అంటే చాలా మంచి పథకంగా చెప్పుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ వన్. ప్రతి సంవత్సరము జూలై 18వ తేదీన ప్రపంచమంతా నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే 2024లో ఏ థీమ్తో ఈ సంవత్సరం మండేలా అంతర్జాతీయ దినోత్సవం నిర్వహిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. టాక్లింగ్ పావర్టీ అండ్ ఇన్ఈక్వాలిటీ ఈజ్ స్టిల్ ఇన్ అవర్ హ్యాండ్స్. అంటే నిరుద్యోగితను పావర్టీ అంటే పేదరికాన్ని మరియు అసమానతలను పారద్రోలాలంటే అది ఇంకా మన చేతుల్లోనే ఉంది అనేటువంటి నినాదంతో నిర్వహిస్తున్నారు. చూద్దాం వివరాలు. ప్రతి సంవత్సరం జూలై 18వ తేదీన ప్రపంచమంతా నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఐక్యంగా ఉంది. చరిత్రలోని అత్యంత స్ఫూర్తిదాయకమైన వ్యక్తులలో ఒకరి జీవితాన్ని మరియు శాశ్వతమైన వారసత్వాన్ని గౌరవిస్తుంది. ఈ రోజు కేవలం స్మారక దినంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులను మరియు సంఘాలను మండేలా యొక్క సేవా స్ఫూర్తిని మరియు సామాజిక న్యాయం పట్ల అంకిత భావాన్ని ప్రతిబింబించేలా ప్రోత్సహిస్తుంది. నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం 2024 థీమ్ ఏంటి? టాక్లింగ్ పావర్టీ అండ్ ఇన్ఈక్వాలిటీ ఈజ్ స్టిల్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఓకే, నెక్స్ట్ వన్. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ సముద్రయాన్లో భాగంగా రూపొందించిన మానవ సహిత సబ్మెర్సిబుల్ వాహనం పేరేంటి? ఆన్సర్ వచ్చేసి ఏంటండి? ఆప్షన్ సి అండి, మత్స్య 6000. వివరాలు చూద్దాం. బంగాళాఖాతము, హిందూ మహాసముద్రం తదితర సముద్ర గర్భాల్లోకి శాస్త్రవేత్తలు వెళ్ళి పరిశోధనలు చేసేందుకు డీప్ ఓషన్ మిషన్ను మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ సముద్రయాన్లో భాగంగా మత్స్య 6000 పేరుతో మానవ సహిత సబ్మెర్సిబుల్ వాహనాన్ని ప్రయోగించనుంది. మరి ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీలో వేగంగా జరుగుతున్నాయి. మరి 500 మీటర్ల లోతు వరకు మొదట మానవ
రహితంగా వెళ్ళేలా వాహనాన్ని తయారు చేస్తున్నారు. మొదట మానవులు లేకుండా పంపి ఫలితాన్ని అనుసరించి తర్వాత మనుషులతో 2025 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ లోపు ట్రయల్ పూర్తి చేసుకుని 2026 నుంచి పరిశోధనలైతే చేపట్టనున్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము జాతీయ నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి విద్యా అభివృద్ధిని పరిశీలించడానికి ప్రారంభించనున్న కార్యక్రమము. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నూతన విద్యా విధానం, న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ప్రవేశపెట్టి మరి అది ఏ విధంగా ఉంది అనేటువంటి, అభివృద్ధి ఏ విధంగా ఉంది, డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది అనేటువంటి పరిశీలన కోసము సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రవేశపెట్టిన పథకము. ఆప్షన్ ఏ శిక్షా సప్తాహ అనేటువంటి పథకం. వివరాలు చూద్దాం. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఈ నెల 22 నుంచి 28 వరకు శిక్షా సప్తాహ్ కార్యక్రమాన్ని నిర్వహించాలని సమగ్ర శిక్షా అభియాన్ రాష్ట్ర పథక సంచాలకులు అంటే డైరెక్టర్ కార్యక్రమ నోడల్ అధికారి బి శ్రీనివాసరావు గారు అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా నిర్వహించనున్న కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండాలని బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. జాతీయ నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత పరివర్తనాత్మక సంస్కరణలు, విద్యా అభివృద్ధికి చేస్తున్న కృషిని తెలియచేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశము. మరి దీనిలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్థానికులు భాగస్వాములు కావాలని కోరారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఇటీవల వార్తల్లో ఉన్న శౌర్య భవ ఈ క్రీడా అంశంలో వార్తల్లో నిలిచారు. ఏ క్రీడల్లో వీరు ప్రసిద్ధి చెందారండి? శౌర్య భవ. ఆప్షన్ ఏ స్క్వాష్ క్రీడలు అండి. వివరాలు చూద్దాం. ప్రపంచ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్ భారత ఆటగాడు శౌర్య భావ కాంస్యంతో సరిపెట్టుకున్నారు. బాలుర సింగిల్స్ సెమీఫైనల్లో అతను 5-11, 5-11, 9-11తో ఈజిప్ట్కి చెందిన టాప్ సీడ్ మహమ్మద్ జకారియా చేతిలో పరాజయం పాలయ్యారు. కుష్ కుమార్ 2014 తర్వాత ప్రపంచ జూనియర్ స్క్వాష్ బాలుర విభాగంలో సెమీఫైనల్ చేరిన 2వ భారతీయుడు శౌర్య. ఓకే, అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల భారతదేశము 4 కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టులను అమలు చేయడానికి ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ ఏ మార్షల్ దీవులు. 2024 వరల్డ్ హెరిటేజ్ యంగ్ ప్రొఫెషనల్ ఫోరంను ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది? ఆప్షన్ సి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. ఏ యూరోపియన్ దేశాలు ఇటీవల 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ పరిధి కలిగిన దీర్ఘ శ్రేణి క్రూయిజ్ క్షిపణులను అభివృద్ధి చేయడానికి చొరవ ప్రారంభించాయి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. పోలాండ్, జర్మనీ, ఫ్రాన్స్ మరియు ఇటలీ. ఇటీవల ఏ పరిశోధనా సంస్థ 1 సైంటిస్ట్ 1 ప్రోడక్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆప్షన్ ఏ అండి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్. నెక్స్ట్ వన్. 2 రోజుల రోబోట్ పోటీ డిడి రోబోకాన్ ఇండియా 2024ను ఏ ఐఐటి మరియు ప్రసార భారతి నిర్వహించాయి? ఆప్షన్ బి అండి ఐఐటి ఢిల్లీ. డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. ప్రపంచ దేశాల మాదిరిగానే భారతదేశంలో కూడా మహిళల జనాభా దాదాపు ఎంతగా ఉంది? ఆప్షన్ బి 50% అండి. భారతదేశ సామాజిక చరిత్రలో మహిళలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలేవి? ఆప్షన్ ఈ పైవన్నీ: సామాజిక వివక్షత, దోపిడీ, అణిచివేత, పురుషాధిక్యత, స్త్రీని 2వ జాతి 2వ తరగతి పౌరురాలిగా పోల్చడము. నెక్స్ట్ వన్. భారతదేశ సామాజిక చట్రంలో స్త్రీ యొక్క అంతస్తు ఉన్నతంగా ఉన్న కాలం ఏది? ఆప్షన్ ఏ తొలివేద కాలంలో చాలా ఉన్నతంగా ఉండేదండి. ఓకే, తొలివేద కాలంలో మహిళలు అందుకున్న సముచిత స్థానం క్రింది వాటిలో ఏది? ఆప్షన్ ఈ పైవన్నీ సరైనవి. చూద్దాం. పురుషులతో సమానంగా అన్ని సామాజిక కార్యక్రమాలలో స్త్రీ పాల్గొనేవారు. సభా సమితులలో సభ్యత్వాన్ని కలిగి ఉండేవారు. బాల్య వివాహాలు, వితంతు పునర్వివాహాలు, సతీ సహగమనం ఆచారాలు లేవు. స్త్రీలను దేవతలుగా పరిగణించేవారు. తొలివేద కాలంలో ఉన్న స్త్రీల గౌరవం, సామాజిక అంతస్తు ఏ కాలంలో కనుమరుగయ్యింది? ఎప్పుడండి? ఆప్షన్ బి మలివేద కాలంలో కంప్లీట్గా తుడిచిపెట్టుకుపోయింది. మలివేద కాలంలో స్త్రీలు అనుభవించిన సామాజిక దురాచారాలు ఏవి? ఆప్షన్ డి పైవన్నీ సరైనవి. చూద్దాం. అనులోమ వివాహాలకు అనుమతి కానీ ప్రతిలోమ వివాహాలను నిషేధించడము జరిగింది. అనులోమ వివాహాలు అంటే ఎక్కువ కులం వారు తక్కువ కులం వారిని చేసుకోవచ్చు. ఎక్కువ కులం పురుషులు తక్కువ కులం స్త్రీలను చేసుకోవచ్చు. కానీ తక్కువ కులంలో ఉన్నటువంటి స్త్రీలు ఎక్కువ కులంలో ఉన్నటువంటి పురుషులను వివాహం చేసుకోవడం నిషేధించడం జరిగింది. తండ్రి అనుమతి లేకుండా కూతురు వివాహం జరిగే పరిస్థితి లేదు. స్త్రీకి ఆస్తి హక్కు కూడా తొలగించడం జరిగింది మలివేద కాలంలో.
నెక్స్ట్, స్త్రీలకు సంబంధించిన సామాజిక దురాచారాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్న కాలం ఏది? ఎప్పుడండి? మధ్యయుగ కాలంలో ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. మధ్యయుగ కాలంలో స్త్రీల పరిస్థితి దయనీయంగా మారడానికి కారణాలు క్రింది వాటిలో సరైనది. ఆన్సర్ ఆప్షన్ ఈ, పైవన్నీ సరైనవి చూద్దాం. మధ్యయుగంలో నూతనంగా భాగస్వామ్య వ్యవస్థ ఏర్పడింది. ముస్లిం పాలన భారతీయ సమాజంపై అనేక మార్పులు చూపించడం, బాల్య వివాహాలు, పరదా పద్ధతి ప్రారంభం, లైంగిక బానిసత్వము కొనసాగింది. ఇవన్నీ కూడా మరి మధ్యయుగంలో స్త్రీల యొక్క పరిస్థితి దయనీయంగా మారడానికి కారణాలు. భారతీయ స్త్రీ సామాజిక చరిత్రలో చీకటి కాలంగా సామాజిక శాస్త్రవేత్తలు ఈ కాలాన్ని పేర్కొన్నారు. ఆప్షన్ డి అండి, మధ్యయుగ కాలము. నెక్స్ట్, ఆధునిక భారతదేశ కాలంలో మహిళల్లో చైతన్యం రావడానికి ప్రధాన కారణంగా క్రింది వాటిలో సరైన సమాధానము. ఆప్షన్ ఈ, పైవన్నీ సరైనవి చూద్దాం. ఆంగ్ల భాష మరియు ఆధునిక విద్యా ప్రభావం, సంఘ సంస్కరణ ఉద్యమాల ప్రభావం, క్రైస్తవ మిషనరీల ప్రభావం, బ్రిటిష్ వారు తీసుకొచ్చిన నూతన సంస్కరణలు. మహిళల్లో చైతన్యం లభించింది. స్వతంత్రం అనంతరం భారతదేశంలో మహిళలకు ఎలాంటి హక్కులు కల్పించబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ డి, అన్ని సరైనవి చూద్దాం. విద్య ఆరోగ్య రంగాల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించారు. మహిళల సంక్షేమము కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేశారు. జాతీయ రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణ కోసం కమిషన్ని ఏర్పాటు చేశారు. అన్నీ కూడా సరైన సమాధానమే. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.